బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలోనూ సింగిల్ గానే పోరాడుతున్నారు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. దేశ రాజధానిలోనూ ఒంటరిగానే పోరాడుతున్నారు. దీంతో ఇండీ కూటమి భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకున్నాయి. పోరాటాలకు ఏమాత్రం వెనక్కి తగ్గని వ్యక్తిత్వం మమతా బెనర్జీది. బెంగాల్లో దశాబ్దానికి పైగా ఒంటరి పోరాటం చేసి 15 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఆమె ఢిల్లీ గల్లీలోనూ అదే తరహా పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సర్పై పోరాటం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించడం భ్రమేనని చెప్పారు. ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేక ఢిల్లీలోని బెంగాల్కు చెందిన భవన్కు కాపలాగా బెంగాల్ నుంచి భద్రతా సిబ్బందిని రప్పించారు. సొంత పోలీసులను మోహరించారు. సర్పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు మమతా బెనర్జీ. సర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి 6 సార్లు లేఖలు రాసినట్లు ఆమె అత్యున్నత న్యాయస్థానానికి చెప్పారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదన్నారు. తన రాజకీయ పార్టీ కోసం పోరాటం చేయడం లేదని, ప్రజలకు న్యాయం చేసేందుకు ఇక్కడి వరకు వచ్చినట్లు సుప్రీంలో చెప్పారు. స్వయంగా వాదనలు వినిపించేందుకు 5 నిమిషాలు సమయం ఇవ్వాలని ఆమె సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ను అభ్యర్థించారు. 15 నిమిషాలు తీసుకోండి అన్నారు చీఫ్ జస్టిస్. ఆ తర్వాత తన వాదన పటిమను చూపారు. బెంగాల్లో న్యాయపరమైన జోక్యం అవసరమని మమతా బెనర్జీ కోర్టును అభ్యర్థించారు. మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ స్వయంగా నల్ల కోటు ధరించి సుప్రీంకోర్టుకు హాజరై వాదనలు వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి న్యాయశాస్త్రంలో పట్టా ఉంది. దీన్నే అర్హతగా తీసుకుని స్వయంగా వాదించుకునేందుకు ఆమె సుప్రీంకోర్టు అనుమతి కోరారు. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. Grateful Bengal people are so happy that this court gave order that Aadhaar card will be one of the proof documents, but they said no, only with Aadhaar card. Said in other state, said the domicile certificate is allowed, said the family registered card is allowed, said the government housing card is allowed, the health card is allowed, the bank books means whatever caste certificate is allowed. Only they targeted Bengal. అటు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే కాదు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. ఏడాది తర్వాత పొత్తుల గురించి ఆలోచిద్దామన్నారు. మరో 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఒక్కటై తమతో పోరాడినా సమస్య లేదని మమతా చెప్పేశారు. గతం కన్నా ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. మమతా బెనర్జీకి స్పష్టంగా తెలిసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు ఏదో బయటికి ఇండియా అలయన్స్లో ఉన్నాం అందరూ కలిసి, కానీ ఆ ఓటమి వాళ్ళకి కావాలి. ఆ ఓడిపోతే కానీ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ అక్కడ పెరగలేరు. అందువల్ల వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళతో సేల్ అవుతే ఓట్ ట్రాన్స్ఫర్ ఉండవు. వాళ్ళ ఓట్లు మమతా బెనర్జీకి రావు, మమతా బెనర్జీ ఓట్లు వాళ్ళకి వెళ్తాయి. అందువలన ఒక రకంగా ఆమె ఓటమికి వాళ్ళు కారణం అవుతారు కాబట్టి వాళ్ళతో అనవసరం అని ఆమె స్పష్టంగా చేసుకొని పెట్టుకున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అక్కడ ఉన్న 30-32% మైనారిటీలు మమతా బెనర్జీ కనుక కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలతో వెళితే వాళ్ళు ఆ పార్టీలకు కూడా అలవాటు అవుతారు. అప్పుడు ఆమె నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ఆ ప్రమాదం కూడా ఉందని నాకు పూర్తిగా తెలుసు. అందువల్ల ఒంటరిగా సేల్ అవుతా, తర్వాత గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఇండియా అలయన్స్లో ఎవరున్నారో ఆ నాయకత్వం కోసం కూడా ట్రై చేస్తారు. గత 5 సంవత్సరాల క్రితం కూడా గెలిచినప్పుడు ఢిల్లీ వచ్చి ఆ నాయకత్వం కావాలి, రాహుల్ గాంధీ నాయకత్వం తీసేయాలని ఆమె చాలా హడావి చేసింది, కానీ సాగలేదు. ఆ ఎఫర్ట్ మీద ఉంటుంది. ఆమెకు తెలిసిన రహస్యం ఏంటంటే ఆమె బీజేపీని తట్టుకోగలదు, కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో స్నేహం మాత్రం ఆమెకు చాలా ప్రమాదం అని మాత్రం స్పష్టంగా తెలుసు. 2016-2021 ఎన్నికల్లో వామపక్షాలతో కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు ఒప్పందం చేసుకుంది. ఈసారి వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ వెళ్లాలనుకోవడం లేదు. తృణమూల్తో కలవాలనుకుంటున్నా ఆ పార్టీ మాత్రం దగ్గరకు చేరనీయడం లేదు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి మమతా బెనర్జీ పోరాట పటిమను చూపుతున్నారు. రాష్ట్రంలో 34 ఏళ్ల పాటు పాతుకుపోయిన సిపిఎంను పెకిలించి వేయడంతో ఆమె సత్తా ఏమిటో భారతదేశానికి తెలిసొచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు తన మార్కు పాలనను సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. 15 ఏళ్లుగా బెంగాల్ను పాలిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ వామపక్షాలపై పోరాడారు.
వామపక్షాలతో కాంగ్రెస్ రాజీ పడటాన్ని జీర్ణించుకోలేక సొంతంగా పార్టీ పెట్టారు. 1955లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మమతా బెనర్జీ చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతూ వచ్చారు. వ్యక్తిగతంగా మమతా బెనర్జీ నిరాడంబరమైన నాయకురాలు. మమతా బెనర్జీ 1997లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి 1998 జనవరి 1వ తేదీన తృణమూల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆమె మొక్కబోని ధైర్యంతో పాటు పడుతూనే ఉన్నారు. ఆ పోరాటం వల్లే దీదీ జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. 1984లో కమ్యూనిస్టు దిగ్గజం సోమనాథ్ చటర్జీని ఓడించి అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు మమతా బెనర్జీ. ప్రజాస్వామ్య పోరాటాల ద్వారా బెంగాల్ రాజకీయాల్లో ఒక శక్తిగా నిలిచారు.